కర్కాటక రాశి వారికి విశ్వావసునామ సంవత్సర ఫలితాలు ఎట్లా ఉంటాయంటే, ఈ పునర్వసు 4వ పాదం, పునర్వసు 3 పాదాలు దాంట్లోకి వెళ్ళిపోయినాయి, మిథున రాశిలోకి వెళ్ళిపోయినాయి. పునర్వసు 3 పాదాలు, 4వ పాదం కర్కాటకంలోకి వచ్చింది. పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు కర్కాటక రాశిలో ఉంటాయన్నమాట. దీనికి 8 ఆదాయము 2 వ్యయం, 8 ఆదాయం 2 వ్యయం. రాజ్యపూజ్యం ఇక్కడ కూడా మనకు 60%, 80%, 20%, 80% ఆదాయం ఉంది, 20% ఖర్చు ఉందన్నమాట. తర్వాత రాజపూజ్యం 7, అవమానం 3, ఇక్కడ కూడా అదే రకంగా నడుస్తుంది. అందుకని వీళ్ళకు కూడా ఇంచుమించు బాగానే ఉంటుంది ఈ సంవత్సరము. గురువు వత్సరాది ఉగాది నుండి 14 మే 2025 వరకు వృషభంలో అన్ని కార్యముల యందు విజయాన్ని సాధిస్తారు. అన్ని కార్యముల యందు కూడా వీళ్ళు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు వీళ్ళకి. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు జరుగుతాయి, అధికంగా ఉంటాయి. అద్భుత శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా. అధిక శక్తి సామర్థ్యాలు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? అధిక శక్తి సామర్థ్యాలు అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులు అని అర్థం. ఆరోగ్యంగా, చలాకీగా, తన కుటుంబంతో సుఖ సంతోషాలతో అభివృద్ధి పదంలో నడుస్తారు వీళ్ళంతా. ధనలాభం కూడా అధికంగానే ఉంటుంది. తర్వాత 15 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు, తిరిగి 6 డిసెంబర్ 2025 నుండి వత్సరాంతం వరకు కూడా మిథునంలో రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. ఇక్కడ ఏమిటి రుణ ప్రయత్నాలు అంటే? రుణ ప్రయత్నాలు శుభకార్యాలకు కానీ అభివృద్ధికి సంబంధించిన రుణ ప్రయత్నాలు. ఇక్కడ అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకోవడమా, లేకుంటే పెళ్ళిళ్ళు చేయడానికి లోన్స్ తీసుకోవడమా, అప్పు చేయడమా జరుగుతుంది. అంటే ఇదంతా అభివృద్ధే కదా, నష్టం కాదు ఇదంతా. ఇట్లాంటి అభివృద్ధి పనులకు రుణ ప్రయత్నాలు జరుగుతాయి. స్థానచలనం సూచనలు ఉంటాయి. ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటి అంటే స్థానచలనం. ఈ స్థానచలనం కూడా అభివృద్ధికి సంబంధించిన స్థానచలనం, డిమోషన్ కాదు ఇది. అభివృద్ధికి సంబంధించి ప్రమోషన్స్ రావడమా, లేకపోతే ఇంతకంటే బెటర్ జీవితానికి వెళ్ళిపోవడమా, అట్లాంటి ప్లేస్కి వెళ్ళిపోవడమా జరుగుతుంది. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం జరుగుతుంది. అది మంచిదే కదా. తర్వాత ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యం అవకాశం ఉంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ సంపూర్ణ ఆరోగ్యం అని చెప్పిన తర్వాత నెక్స్ట్ మే తర్వాత కొద్దిగంత ఆరోగ్యంలో ఇబ్బందులు జరుగుతాయి. వీళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. తర్వాత 20 అక్టోబర్ 25 నుండి 5/12/25 వరకు కర్కాటకంలో వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి జరుగుతుంది. తర్వాత ఆకస్మిక ధన నష్టం జరుగుతుంది. అక్కడ ఆకస్మిక ధనలాభం ఉంది, ఇక్కడ ఆకస్మిక అంటే రోజులు గడుస్తున్నాయి కదా. రోజులు గడుస్తుంటే ఒక రకంగా కూడా ఇది సైకిల్ చేయని జీవితం. ఒకరోజు మంచిగా ఉంటుంది, ఒకరోజు చెడ్డగా ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ రానున్న కాలంలో వాళ్ళకి ఏమవుతుంది? ఆకస్మిక ధన నష్టం జరుగుతుంది. ఏదో విషయంలో జరగచ్చు. తర్వాత స్థిర ఆస్తుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. అనుకోని ఆపదలలో చిక్కుకోకుండా జాగ్రత్త పడడం అవసరం. అనుకోని ఆపదలు ఏంటివి? ఎవరితోనో గొడవలు పడడము, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్లే పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడు. బెట్టింగ్ యాప్లకు వెళ్ళిపోవడము, పత్తాలాడడము, డబ్బులు పోగొట్టుకోవడము, ఇట్లాంటి సమస్యలు లేకుండా జాగ్రత్త పడుకుంటూ అనవసరమైన సంతకాలు పెట్టడము, ఇట్లాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడితే వాళ్ళకి సంవత్సరం బాగానే ఉంటుంది. శని ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనంలో మానసిక ఆందోళనలకు కాలం గడుస్తుంది. మానసిక ఆందోళనలతో కాలం గడుస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. వీళ్ళ ఆరోగ్య విషయంలో ఎప్పటి నుంచి? వత్సరాంతం వరకు, ఉగాది నుండి అక్కడ ఇప్పుడు మే నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. మే 15 నుంచి మొదలవుతుంది అన్నమాట. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది వీళ్ళకి. అందు గురించి వీళ్ళకి కూడా శని కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నాడు. అందు గురించి వీళ్ళు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడము, రుద్రాభిషేకము, శివాలయానికి పోయి ప్రదక్షిణాలు చేయడము,
శివునికి వీలైతే తైలాభిషేకం చేయడము, నువ్వులు దానం చేయడము, సింపుల్గా ఏది వాళ్లకు అవకాశం ఉంటే ఆ పని చేసుకోవడము, ఇలాంటి పనులు చేసుకొని ఇలాంటి దైవకార్యాలు చేసుకొని 4 రూపాయల వరకన్నా దానం చేయడము, బీద వాళ్ళకు దానం చేయడం, మనం సంపాదించిన దాంట్లో ఇవి చేసుకుంటే వీళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణం సర్వజనులు చేయవలసిన పారాయణం అది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వీళ్లకు కర్కాటక రాశి వాళ్లకు ఈ సంవత్సరం బర్కత్ తక్కువగా ఉంది. వాళ్ళు ఆదాయం 8 ఉన్నా వ్యయం 2 ఉన్నా వీళ్ళకి బర్కత్ లేదు. బర్కత్ అంటే తెలుసు కదా మీకు. బర్కత్ అంటే డబ్బులు కనబడవు. బర్కత్ లేదు అంటే డబ్బులు కనబడవు. ఎంత సంపాదించినా డబ్బులు కనబడవు. అందు గురించి వీళ్ళు ఎల్లమ్మ గుడికి పోయి ప్రతిరోజు, ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అయినా ఈ పని చేసుకుంటే ఎల్లమ్మ గుడిలో అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, ఎప్పుడన్నా రోడ్డు నుంచి వెళ్తుంటే ఎల్లమ్మ గుడి కనబడ్డప్పుడల్లా ఒక 10 రూపాయలు హుండీలేసి వస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా బర్కత్ దొరుకుతుంది. వాళ్ళ జీవితం శుభంగా జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా సుఖశాంతులతో ఉంటారు. శుభం.